ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. 31st నైట్ హైదరాబాద్ అంతా లైట్స్తో అదే విధంగా ఫుల్ ఆన్ సౌండ్స్తో ఉండింది. ఐ గెస్ మీరు అందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేసి ఉంటారు. కానీ లెక్కలు కొన్ని బయటకు వచ్చాయి. ఆ లెక్కలు తెలుసుకుందామా? ఎంతమంది దొరికారని ఒక గెస్ చేస్తున్నారు? ర్యాండమ్గా కమెంట్ చేయండి, నేను వీడియో మధ్యలో చెప్తాను. అండ్ ఎన్ని బైక్స్ స్వాధీనం చేసుకున్నారో తెలుసా? 2370 బైకులను స్వాధీనం చేసుకున్నారు. వావ్, హిస్టరీ కొట్టినాం కదా. 1000 కోట్లకు పైగా మద్యం అమ్మబడింది నిన్న ఒక్కరోజే. 1000 కోట్లు అంటే మామూలు విషయంగానే కాదు. తెలంగాణలో మరి తాగిర్రో దాంతోనే స్నానం చేసిర్రో ఏమో కానీ అంత దారుణంగా నిన్న ఒక్క రోజులో. అండ్ ఇంకోటి, చాలా ప్లేసెస్లలో, ఊర్లలో, అదేవిధంగా సిటీలో కూడా 5 o'clock 6 o'clockకి వైన్స్లు కొన్ని దగ్గరలో ఓపెన్ చేసారు. అసలు ఓపెన్ చేసే టైం ఏంది 10 or 9, మ్యాక్స్ 9. అలా కాకుండా 6 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు వైన్స్లు అన్నీ ఓపెన్ ఉన్నాయి. ఎందుకు దొరకదు? అసలు 1 తర్వాత క్లోజ్ చేయండి అంటే సరే 1 తర్వాతనే క్లోజ్ చేస్తాము, ప్రాబ్లం ఏముంది అని చెప్పేసి అన్నారు. ఎందుకు తెలుసా? ఓపెన్ చేసింది 6 గంటలకు కదా, సో మంచి ఆమ్దాన్ని నడుస్తుంది. తెలంగాణ మాత్రం 2 టైమ్స్లలో పక్కా హిస్టరీ కొల్లగొడుతుంది అనమాట. ఒకటి దసరా, ఒకటి న్యూ ఇయర్. నిన్న ఒక్కరోజే 1200 మంది పైన కేసులు నమోదు చేయడం జరిగింది. అందులో 928 కేసెస్ అఫీషియల్గా ఉన్నాయి. అయితే ఇందులో డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు ఇప్పుడు కొన్ని ఏరియాస్లలో చాలామంది వాళ్ళ కార్స్లలో లిమిటేషన్ లేకుండా, అంటే ఐ గెస్ 50 అబోవ్ ఉంటే మనకి లిమిట్ లా, అంటే నార్మల్గా కోక్ తాగినా కూడా కొంచెం లిమిట్ లాగా పడుతూ ఉంటుంది అనమాట. నిజం చెప్పాలంటే కోక్ కానీ బ్రీజర్స్, నార్మల్గా ఈ నాన్ ఆల్కహాలిక్ అని చెప్పి ఉంటాయి, అవి తాగినా కూడా మీరు తాగినట్టే చూపిస్తుంది మెషిన్లో. అయితే చాలామంది ఏంటంటే, కొంతమంది వీడియోస్ బయటకు వస్తున్నాయి. ఒక ఆయన అయితే కింద పడి దొరుకుతూ ఉంటాడు, నేను అసలు తాగలేను నేను అసలు తాగలేను అని చెప్పేసి, అసలు నేను బండే వేయలేను అంటాడు. ఆయన బండి దగ్గరనే ఉంటాడు. అంటే ఎంత దారుణంగా తాగారంటే జనాలు, కనీసం సోయిలో కూడా లేరనమాట. సో అఫీషియల్గా కొన్ని వార్తలు అయితే బయటకు వచ్చినాయి. అందులో మెయిన్ థింగ్ ఏంటి అంటే 1000 crores 1000 కోట్లకు పైగా మద్యం సరఫరా అయింది. అయితే అదే కాకుండా నెక్స్ట్ మనకి 1200 కేసెస్ అఫీషియల్గా నమోదైనప్పటికీ 928 అయితే మనకి ఇప్పటికి కంప్లీట్గా ఉన్నాయి. అండ్ దెన్ ఇంకా దానికి సంబంధించి నేను ఇన్ డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు. ఇంకోటి, నిన్న మెయిన్ ఏరియాస్ ఎక్కడెక్కడైతే పబ్స్ ఉన్నాయో, మెయిన్లీ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మేడ్చల్, అటు సైడ్ మేడ్చల్ సైడ్ పబ్స్ లేవు, బట్ చాలా మటుకి అక్కడ ఏమైందంటే ఊరి చివరన చాలా రిసార్ట్స్ ఉండడంతో, అదేవిధంగా కొన్ని ఫేమస్ రిసార్ట్స్, ఫేమస్ రెస్టారెంట్స్ ఉండడంతో అక్కడ ఏమైందంటే ఎవరెవరైతే క్యాష్ పార్టీస్ ఉంటారో వాళ్ళందరూ మద్యంలో ఊగుతూ అలానే బండ్లు డ్రైవ్ చేస్తూ ఉన్నారంట. అంతెందుకు, రోడ్ల మీద పోతా ఉంటే త్రిబుల్ రైడింగ్ చేయడం. ఇంకోటి, అందులో ఎవడో కూడా తాగి ఉంటాడు, ఎల్లి దేనికన్నా గుద్దుతే అలా ప్రాణాలు పోతాయి. ఇవేమీ పట్టించుకోకుండా ఇష్టం వచ్చిన రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇంకోటి, మెట్రో నిన్న నైట్ 1 గంట వరకు నడిచింది తెలుసా. కానీ మెట్రో నిన్న నైట్ యూజ్ చేయడం చాలా తక్కువ మంది యూజ్ చేశారు. చేసిందే మీ సేఫ్టీ కోసమాయే, అట్లా తాగి దొరకకండ్రా నాయన అని చెప్పడానికి కోసమే మిమ్మల్ని ఏదైతే ఈ దాన్ని ఏమంటారు మెట్రో అంతవరకు ఓపెన్ చేశారు. గా మాత్రం కూడా ఇంగితం లేకుండా మళ్ళా రోడ్ల మీదకి పోయి మళ్ళా పోలీసుల దగ్గర దొరకడైతే దారుణం అనిపించింది. ఇంకోటి, బస్సెస్ కూడా 24/7 నిన్న రాత్రి వరకు తిరుగుతూనే ఉన్నాయి, 2-3 వరకు తిరుగుతూనే ఉన్నాయి తెలుసా. నిజానికి 1 o'clock 12 o'clock లోపు అన్ని సైడ్స్ బస్సెస్ ఆపేస్తారు, కానీ కొన్ని ప్లేసెస్కి మాత్రం కంటిన్యూస్గా బస్సెస్ని కూడా పంపించారు. మరి ఇంత చేసిన గవర్నమెంట్ ఇన్నికి సంబంధించి, అంటే మీకు పాజిటివ్గా ఇన్ని చేస్తున్నాం, మీరు నోరు మూసుకొని కొంచెం తాగినప్పటికీ ర్యాపిడోస్ బుక్ చేసుకోవచ్చు, ఊబర్స్ బుక్ చేసుకోవచ్చు, లేదా వేరే ఫ్రెండ్స్ ఎవరైతే తాగని వాళ్ళకి కాల్ చేయొచ్చు. లేదు మనం డ్రైవింగ్ చేసిన పక్కా తాగే ఉండాలి, ఇంకనేది గుద్దాల్సిందే అన్నట్టుగా ఉన్నారనమాట. ఇంకోటి, నేను యాక్సిడెంట్స్ కూడా కొన్ని దగ్గరలో అయినాయి అన్నట్టుగా తెలుస్తుంది. వాటికి సంబంధించి ఇంకా అప్డేట్స్ అయితే రాలేవు, బట్ పోలీసులు మాత్రం నిన్న చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించారు. నేను వెళ్ళే రూట్లో కిలోమీటర్ వరకు రోడ్స్ అన్ని బ్లాక్ అయినాయి. బస్ డ్రైవర్కి ఎలాగో చెక్ చేయరు నార్మల్గా. నేను వెళ్తున్నాను, వెళ్ళే క్రమంలో 3 డ్రైవింగ్ చేస్తున్నారు, ఒకటే బండి స్కూటీ మీద. వాడిని చూస్తే వాడు రికార్డు కొట్టాడు.
100+ ఉంది వాడికి. అంత ఘోరంగా తాగి రోడ్ల మీద తిరుగుతాను, అది కూడా ఈవినింగ్ టైంలో, మంచి లైక్ 8-9 ఆ టైంలో, పీక్ టైంలో. అప్పటికి వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. మరి ఇంత దారుణానికి ఎందుకు, కావాలని ఎందుకు చేసుకుంటున్నారు? అసలు ఇన్ని కేసులు నమోదు అవ్వడం ఏంటి, ఇంతమంది బైకులు సీజ్ చేయడం ఇంత చండాలంగా ఉంది. ఒక్కసారి ఊహించుకోండి అసలు. ఇప్పుడు ఆల్మోస్ట్ 3000 వరకు మెంబర్స్కి సంబంధించి వచ్చినాయి బయటకి. అఫీషియల్గా మాత్రం 200 to 900 వరకే ఉన్నాయి. బండ్లు మాత్రం కంప్లీట్గా సీజ్. ఇంకా 10,000 రూపాయలు జరిమానా వేస్తాము అని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు. అదే కాకుండా వాళ్ళ లైసెన్స్ కూడా తీసేసుకున్నారు. ఆల్రెడీ ముందే సిపి సజ్జనార్కి సంబంధించిన వాళ్ళు, సిపి సజ్జనార్ గారు ముందు నుంచే చెప్తున్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్లో 31st రోజు దొరికితే మాత్రం చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోబోతున్నాము అని చెప్పేసి. అలాంటిది ఎలా ఇన్ని స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటామని చెప్పిన తర్వాత కూడా 1200 కేసులు అంటే ఏం మనుషులం అసలు మనము? లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ కొట్టినాం తెలుసా నిజంగా ఈసారి. అన్ని రూల్స్ పెట్టాం మళ్ళీ. ఇంకోటి, ప్లేసెస్లలో ఏవైతే 1 తర్వాత చాలా ప్లేసెస్లలో ఎంత దారుణంగా పోలీసులు ఉండే అంటే అసలు ఏమన్నా ఉందా, ఏమన్నా అయిందా అన్నట్టు అనిపించే విధంగా ఉండే. కొన్ని పెద్ద పెద్ద వైన్స్లో ముంగట 1 o'clockకి కంప్లీట్ షట్టర్ డౌన్, ఇంకా అక్కడ ఎవరు ఉండదు, మొత్తం ఖాళీ అయ్యేంత వరకు పోలీసులు కూడా అక్కడ కొన్ని దగ్గర వెయిట్ చేస్తారు. అయినప్పటికీ కూడా కొన్ని ప్లేసెస్లలో మద్యం ఏదైతే ఉంటుందో ముందే ఇంట్లలో పెట్టుకుని ఇంట్లో నుంచి సరఫరా కూడా చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే నిన్న ఒక్కరోజు మనము తెలంగాణ రాష్ట్రం హిస్టరీ కొట్టింది అనుకోవాలి. దేంట్లో సిగ్గుపడే దాంట్లో 1200 మంది దొరుకుడేంది, గనిగానం బైకులేంది, 1000 కోట్లు. అసలు ఒక రాష్ట్రం నడపచ్చు తెలుసా, ఇట్లా కంప్లీట్గా ఒక దేశం నడపచ్చు ఆ పైసలతోని. ఓ దేశం కాకపోతే అట్లీస్ట్ రాష్ట్రం మొత్తం నడుస్తుంది. కంప్లీట్గా అంత దారుణంగా ఆమ్దాన్ రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి నిన్న ఒక్కరోజు. నేను ఇందాక చెప్పినట్టు నిన్న వాళ్ళంతా స్ట్రిక్ట్గా వ్యవహరించిన తర్వాత కూడా ఇంతగానం కేసెస్ రావడంతో పోలీసులు అయితే నిజంగా చాలా ఫైర్ మీద ఉండే నిన్న. సో నిజం చెప్పాలంటే అందరికీ హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి, పోలీస్ బృందం అందరికీ కూడా. బికాస్ వాళ్ళు అంత చాకచక్యంగా ఉండడం వల్లనే యాక్సిడెంట్స్ అనేటివి తక్కువైనాయి. అదేవిధంగా వాళ్ళు పెట్టిన రూల్స్ వల్లనే చాలా మటుకు యాక్సిడెంట్స్ అండ్ ఈ రోడ్స్కి సంబంధించి డ్రంక్ అండ్ డ్రైవ్లో చాలామంది, ఇంకా తక్కువ మంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినప్పుడు మెట్రోస్ వాడారు కొంతమంది, ఇంకొంతమంది ర్యాపిడోస్ యూజ్ చేశారు. అయినప్పటికీ కూడా ఇన్ని కేసులు నమోదు అవడంతో కొంచెం ఒక విధంగా గవర్నమెంట్కి మాత్రం మంచి ఆందోళన వచ్చినప్పటికీ కూడా పోలీసులు అయితే చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించినందుకు హ్యాట్స్ ఆఫ్ టు పోలీస్ అని చెప్పేసి ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా చెప్తున్నారు. మరి తెలంగాణ హిస్టరీ కొట్టిన ఈ మందు బాబుల మీద మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇది వాటి వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.